హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనకి స్ట్రీట్ స్టైల్లో పన్నీర్ ఫ్రాంకీస్ దొరుకుతూ ఉంటాయి కదా. సో ఆ రెసిపీ అండి. కాకపోతే ట్విస్ట్లో మనకి హోమ్ మేడ్ సాసెస్ కానీ అంతా కూడా హోమ్ మేడ్ చేశాను. చాలా టేస్టీ వర్షన్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ఈ హోమ్ మేడ్ ఫ్రాంకీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను దీనికోసం ఫస్ట్గా ఒక బౌల్లోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ బేసన్ అనేది యాడ్ చేశాను. దాంట్లో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, చిల్లీ పౌడర్, ఇంకా గరం మసాలా ఒక తీసుకున్నాను. దాంట్లో జీలకర్ర పౌడర్, ఇంకా ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ స్పైసెస్ వీటికి కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాను. దీంట్లోనే కొంచెం కసూరి మేతి కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసేయండి, చాలా బాగుంటుంది. దీంట్లోనే కొంచెం కర్డ్, ఇదంతా కూడా మంచిగా కొంచెం గట్టి కర్డ్ ఉంటే బాగుంటుంది. మీకు కావాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. అది చూపించడం స్కిప్ అయింది, యాడ్ చేసేసుకోండి, మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. సో ఇలా యాడ్ చేసుకున్న దాంట్లో మనకి పన్నీర్ పీసెస్ ఇంకా క్యాప్సికమ్ పీసెస్ అనేది యాడ్ చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా దీంట్లోకి వేసేసి ఒక 20 మినిట్స్ పాటు మంచిగా వీటిని మ్యారినేట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో 20 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకునే ముందు ఇక్కడ పిండి అనేది కలుపుకుందాము. సో నేను ఇక్కడ వీట్ ఫ్లోర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఇక్కడ మైదా కూడా యూజ్ చేయొచ్చు వీట్ ఫ్లోర్ ప్లేస్లో, లేదంటే 1:1 కొంచెం మైదా పిండి కొంచెం గోధుమ పిండి కూడా యూజ్ చేయండి. నా ప్రిఫరెన్స్ అయితే గోధుమ పిండితోటే చాలా బాగా అనిపించినాయి టేస్ట్ మాత్రం. సో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొంచెం అనేది ఆయిల్ తీసుకున్నాను. సో ఇక్కడ ఆయిల్లోకి మనకి ఇక్కడ మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ మసాలా ఉంది కదా, ఇదంతా కూడా యాడ్ చేసేయాలన్నమాట. సో ఇది ఎక్కువసేపు బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం శనగపిండి ఒక్కటే పచ్చిగా ఉంది కాబట్టి దాన్ని కొంచెం స్మెల్ ఏమంటారు పచ్చి వాసన వెళ్ళే వరకు ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పన్నీర్ కానీ క్యాప్సికమ్ కానీ ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో క్యాప్సికమ్ మనకి క్రంచిగా ఉంటేనే ఫ్రాంకీలో చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా ఫ్యూ మినిట్స్ తర్వాత చల్లారి పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ చపాతీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో చపాతీ డౌ తోటి మనం ఇప్పుడు నేను కలుపుకున్న దాంతో ఈజీగా 4-5 చపాతీస్ వస్తాయన్నమాట. ఒక చిన్న సైజు డౌ తీసుకొని ఇలా రోల్ చేసేసుకోవడమే. దీన్ని ఎలాంటి మడత పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇలా రోల్ చేసేసుకున్న దాన్ని స్టవ్ ఏమంటారు మొత్తం కాల్చేసేసుకోవాలి. కొంచెం కాల్చేసి తర్వాత మళ్ళీ కాల్చకుండా నేను ఏం చేస్తున్నానంటే తవ్వ మీద 2 సైడ్స్ ఆయిల్ అనేది యాడ్ చేసేసి 2 సైడ్స్ కూడా మంచిగా అన్ని సైడ్స్ కాలేటట్టు చూసుకొని మొత్తం కాల్చేసేసుకుంటున్నాను అనమాట. సో మస్ట్ అండ్ షుడ్ ఇది చపాతీ అనేది కొంచెం క్రిస్పీ అవ్వకుండా కాల్చుకోవాలన్నమాట. సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ చపాతీ మీద ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ తందూరి మాయో అనేది. సో మీకు కనుక ఈ రెసిపీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, లేదంటే పైన ఇస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. సో ఇది హోమ్ మేడ్ అనమాట అన్నీ కూడా. సో పైనుంచి పన్నీర్ అండ్ కర్రీ చేసుకున్నాం కదా అది, ఇంకా మంచిగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్, దాంట్లోనే 3 ఫ్లేవర్స్ యాడ్ చేశాను కాబట్టి ఇది ఒకటి ప్లెయిన్ అనమాట. ప్లెయిన్ ఇంకా మింట్ ఫ్లేవర్ తోటి ఈ 2 కూడా యాడ్ చేసి దీని మీద కావాలంటే మీకు టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం యాడ్ చేయకుండా ఇలా కూడా రోల్ చేసుకొని తినొచ్చు అనమాట. చాలా చాలా టేస్టీగా అనిపించింది మాకైతే. పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్గా కానీ ఇలా ఏ టైంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. బాయ్ బాయ్.